సహోదరులకు మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పెట్టి తెలియజేసుకుంటున్నాను. మీకు నేను తరచుగా చెప్పేది ఏంటంటే, దేవుడు మీ ఇష్టపూర్వకంగా ఇవ్వండి కానుకలు అనేది ఒక కాలము, నేను చెప్పినట్లు ఇవ్వండి అనేది ఒక కాలము. మరి ఆ రెండు కాలాల గురించి మనము ఇశ్రాయేలీలు అనే ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఇచ్చే సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు చాలా చాలా ఎక్కువగా ఉండేటివి. అసలు ఇశ్రాయేలీల యొక్క ఆ జనాంగాన్ని చూసి వీరి దేవుడు అనేవాళ్ళు అప్పట్లో. మరి వీరి దేవుడు ఏమి కోరితే భౌతికంగా ఏమి నాకు కావాలా, నేను మందిరం ప్రత్యక్ష గుడారం చేసుకోవాలా, ఎంత గొప్పగా ఇచ్చారో. అలాగే ధర్మశాస్త్రకాలం మీరు అంతగా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, మేము మీ వద్ద బలవంతంగా ఏమొద్దు, ఇదిగో మీ ఆదాయంలో నుంచి నాకు కొంత ఏంది అంత, నాకు 10% దశమ భాగం ఇవ్వండి అన్నాడు. అక్కడి నుంచి మరి వారినే ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఇశ్రాయేలీల జనాంగాన్ని దేవుడు అంతగా ఆశీర్వదిస్తే, క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనల్ని ఈనాడు దేవుని వాక్యము ఏమి హెచ్చరిస్తున్నాడంటే, మీరు వర్ధిల్లిన కొలది సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఏమి ఇయ్యాలో నిశ్చయం చేసుకోండి. కాబట్టి మనము దేవుడు ఏం చెప్తాడంటే, ధర్మశాస్త్రంలో కుంటి గొర్రెను కానీ, మేకను కానీ, మేకపోతును కానీ, గొర్రెపోతులను కానీ, రోగం వచ్చినట్టు అటువంటివి ఇవ్వద్దండి అంటే అర్థమైందంటే, ఈనాడు మనకు అర్థమైందంటే, నేను అంతకుముందు కూడా ఒకసారి హెచ్చరించిన, మనం వేసే కానుకలు చెల్లుబాటు అవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. చల్లని ఇస్తే సంఘానికి ఉపయోగం లేదు, సంఘ క్షేమాభివృద్ధికి పనికిరావు. కాబట్టి దయచేసి ఇది గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని స్పష్టంగా కొరింథీయులకు రాస్తూ, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయము, మొదటి పత్రికలో చివరి అధ్యాయము, మొదటి 2 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. కాబట్టి మనము ఈ కాలంలో మనకు ఎక్స్టెన్షన్ ఏంటంటే, మీరు వర్ధిల్లండి, నాకు ఇవ్వండి. మీరు వర్ధిల్లండి, మీ మనఃపూర్వకంగా క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనము రుజువు చేసుకోవాల్సింది ఏంటంటే, మనఃపూర్వకంగా ఇవ్వండి, మీరు వర్ధిల్లండి, నాకు ఇవ్వండి.